ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షో. దీన్ని చూస్తుంటే నాకు మా పెళ్లి పత్రిక చూసినంత ఆనందంగా ఉంది. గిఫ్ట్ ఇవ్వాలంటే సార్కి ఇస్తాను, కానీ ఆ ప్రశాంత్కి ఎందుకు ఇస్తాను? ఈరోజు రామలక్ష్మి విషయం తేల్చుకోవాలి. హాస్పిటల్లో వాడి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? నాది అనుమానమా నిజమా? నేనిలా రామలక్ష్మిని అనుమానిస్తున్నానని మామయ్య గారికి తెలిస్తే నా కూతుర్ని అనుమానిస్తున్నావని పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. లేదు, ఆ విషయంలో నాకో క్లారిటీ రావాలి. రామలక్ష్మికి ఆ కోచ్ గాడికి మధ్య ఏం జరుగుతోందని తెలుసుకొని తీరాలి.
ఈ ఇల్లు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలిరా. మనలో నుంచి మనం వేరుపోకుండా అందరం ఒక్కరిగా ఉన్నప్పుడు ఆనందానికి కూడా ఆ ఇల్లు దాటిపోవాలనిపించదు. రాముళ్ళంటే అన్నయ్య, సీతమ్మ తల్లి లాంటి మా వదిన ఉండగా ఈ ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. రాముడు గొప్పవాడయ్యాడంటే అది కేవలం ఆయన మంచితనం వల్ల మాత్రమే కాదు శివరాం. భర్త వింటుంటే అడవి కూడా అయోధ్యే అని ఆయన వెంట నడిచిన సీతమ్మ తల్లి లాంటి భార్య ఉండడం వల్ల. అన్నయ్య లేని వైభోగం నాకెందుకని అన్న వెంట నడిచిన లక్ష్మణుళ్లాంటి తమ్ముడు ఉండడం వల్ల. భక్తి అంటే గుడిలో కొబ్బరికాయలు కొట్టడం కాదు, గుండెల్లో పెట్టుకుని పూజించడం అని చాటి చెప్పిన హనుమంతుడి లాంటి స్వామి భక్తి పరాయణుడి వల్ల. రామయ్య బాగుండాలని కోరుకున్న కుటుంబం వల్ల, ఆయనతోనే నడిచిన వానర సైన్యం వల్ల. ఒక్కరు ఎప్పుడూ గొప్పవారు కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్లైనప్పుడే ఆ ఒక్కడు గొప్పవాడవుతాడు. అందుకే మీరంటే నేను, మీరంటేనే నేను. పద్మ, వెళ్ళి టపాసులు తీసుకురండి. అలాగే అన్నయ్య. పార్వతి రా. బామర్ది రా రా. పదండి బావా. పెద్దనా నేను కూడా తీసుకొస్తాను. వెళ్ళు. చెప్పేది విను, ఈ దీపావళికి మాత్రం మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు, సరేనా? నా ఫీలింగ్ కూడా అదేలే. అవి కూడా పెట్టత్తయ్యా. హాయ్, ఇదేంటి భలే ఉంది. అన్ని టపాసులు ఉండగా ఇదే కావాలా నీకు? ఇవ్వు. నిన్ను. అమ్మో వాడి కళ్ళన్నీ దీని మీదే ఉన్నాయి. జాగ్రత్త అత్తయ్య, ఇది వాడికి చిక్కిందనుకో మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. నా భయమో అదే. ఇందులో పెట్టే వదినా. పార్వతి, వాడు కంట కనిపెడుతుండు. గుర్తుగా బొట్టు బిల్ల కూడా పెట్టాం కదా. ఏం కాదు, ఏం కాదులే. పద్మా, త్వరగా రండి. పెట్టే పిన్ని. పద. అబ్బా పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.